ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు పార్టీల ఆధ్వర్యంలో సీతారాం ప్రాజెక్టు నీళ్లను ఏజెన్సీ ప్రాంతానికి వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఈరోజు సీతారాం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతాలకు ఇవ్వకుండా అట్లాగే రోళ్లపాడు చెరువుని రిజర్వాయర్గా మారుస్తానని చెప్పి గతంలో ప్రకటించినటువంటి దాన్ని మార్చకుండా అట్లాగే బయ్యారం చెరువు నీళ్ళని ఈ ప్రాంతాల్లోకి వర్తింపజేయకుండా వ్యవహరిస్తున్నాడు. కొన్ని మైదాన ప్రాంతాల్లోకి తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నాలు అనేటువంటి కొనసాగిస్తున్నాడు. ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రారంభోత్సవం చేసేటువంటి ఒక వైఖరి ఏదైతుందో అది రైతు వ్యతిరేక వైఖరి, అట్లాగే వ్యవసాయ వ్యతిరేకమైనటువంటి వైఖరి. ఏజెన్సీ ప్రాంతంలో వెనకబడ్డటువంటి ఒక ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వకుండా మొండి వైఖరి అనుసరిస్తూ కొన్ని ప్రాంతాలకే దోచిపెట్టేటువంటి ఒక వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది. ఈ వైఖరిని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నది, దీన్ని వ్యతిరేకిస్తున్నది. తక్షణమే రోళ్లపాడు చెరువుని రిజర్వాయర్గా మార్చి ఏజెన్సీ ప్రాంత ప్రజలకి వ్యవసాయ రంగానికి నీళ్లు అందించాల్సిందిగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం. ముఖ్యమంత్రి కార్యక్రమానికి మేము వెళ్తున్నాం. ఆ ముఖ్యమంత్రిని నిలదీసేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టమనేటువంటి జరిగింది. అందులో భాగంగానే మేము ముఖ్యమంత్రిని నిలదీయడానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రాంతంలోకి వందలాది మంది ప్రజానీకంతో వెళ్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సీతారామ ప్రాజెక్టు నీళ్లపై ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరి ఇవ్వాలని బహిరంగ లేఖ ప్రకటించి ముందస్తు కార్యక్రమాన్ని ప్రకటించి ఈరోజు ఇల్లందులో బహిరంగ లేఖలను పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్న సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవునూరి మధు, అలాగే ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి, అలాగే మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొడేటి నాగేశ్వరరావుని అక్రమంగా అక్కడ ఉన్నటువంటి సిఐ దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకుంటూ తీసుకెళ్లి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వందలాది ఎకరాల పోడు భూముల్ని కొట్టించింది. సాగునీరు కోసం, తాగునీరు కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడినటువంటి చరిత్ర ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ నీళ్లు ఈ మండలానికి, ఈ జిల్లాకి, చెన్నకుంట పక్క మండలాలకి, పక్క జిల్లాలకు, మైదాన ప్రాంతానికి ఈ ముగ్గురు మంత్రులు ముఖ్యమంత్రి తరలిస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసీలకు నీళ్లు ఇచ్చినాకనే మైదాన ప్రాంతాలు తరలించాలని చెప్పి కార్యక్రమం చేస్తుంటే స్పష్టమైన వైఖరితోటి ప్రకటించాలని చెప్పి కోరుతా ఉంటే అక్రమంగా సిఐ సత్యనారాయణ వచ్చి నిరసన కార్యక్రమాన్ని చిన్నభిన్నం చేసి చేయి చేసుకుంటూ దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. పేరు ముసలి సతీష్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడిని. ఈరోజు సీతారామ ప్రాజెక్టు కాలువ రిలీజ్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ములకలపల్లి వస్తూ ఉన్నాడు. ఈ ములకలపల్లి వచ్చే క్రమంలో ఇవాళ ఆవునూరు మదన్నని ఇల్లందు సిఐ సత్యనారాయణ అరెస్టు చేసి దౌర్జన్యంగా ఆయన పైన దాడి చేసిండు. కాబట్టి ఈ అక్రమ అరెస్టు చేసినందుకు, ఆయన పైన దాడి చేసినందుకు తక్షణమే సిఐ సత్యనారాయణని సస్పెండ్ చేయాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి 7 లక్షల ఎకరాల సాగు భూములకి ఇవాళ నీళ్లు రావాలి. ఈ నీళ్ళని ముగ్గురు మంత్రులు, ఖమ్మంకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఇక్కడ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి డైరెక్ట్ వైరా రేవారి నుంచి వాళ్ళ పొలాలకి 1000 ఎకరాలకు నీళ్లు పంపించుకుంటా ఉన్నారు. కాబట్టి దీంట్లో భాగంగా ఇవాళ ప్రశ్నించినందుకు ఇవాళ ఆవునూరు మదన్న పైన దాడి చేశారు. అట్లా దాడి చేసిన పోలీస్ పైన కఠిన చర్యలు తీసుకొని ఆయన సత్యనారాయణని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు పేరుతో ఈరోజు ఆగస్టు 15న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడానికి వచ్చారు. ఆ రేవంత్ రెడ్డి గారిని ఈ సీతారామ ప్రాజెక్టు నీళ్లు ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులందరికీ సంపూర్ణంగా అందించిన తర్వాతనే అవతలకు పంపించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజల సమస్యలు కూడా పరిష్కరించాలని అడిగేటందుకు విన్నవించేటందుకు వెళ్తున్నటువంటి వామపక్ష రైతు సంఘాల నాయకుల్ని ఈరోజు పూసుగూడెం పరిధిలో అరెస్ట్ చేసి పట్టుకొచ్చి పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. సీతారాం ప్రాజెక్టు కాలువ గత 20 సంవత్సరాల క్రితమే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించబడ్డది. అది శంకుస్థాపన చేసి తన పదవి కాలం పూర్తయినా పనులు సగం కాలేదు.
కేసీఆర్ వచ్చి 80% పనులే పూర్తి చేశాడు. ఆ మిగతా శాతం కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చి 10% పూర్తి చేసి 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఏ ఒక్క రైతుకి 1 ఎకరానికి నీటి సుక్కర అన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు కూడా ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కాకుండా సత్తుపల్లి, బేతుపల్లి, గంగారం, పెద్ద చెరువుకి, ఇటు పాలేరుకు అంటే ఖమ్మం జిల్లా పరిధిలోకి ఆ నీరంతా వెళ్ళి అవసరమైతే అవతల ఆంధ్రాకు కూడా అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభమవుతున్నాయి. భూములు భద్రాద్రి కొత్తగూడెంలో పోయాయి. రైతులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఎక్కువ శాతంగా నష్టపోయారు. సుమారు 60 కిలోమీటర్ల మేర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ప్రాజెక్టు సీతారాం ప్రాజెక్టు కాలువ ఉన్నది. కాబట్టి తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఈ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఈ ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మంత్రులు దీని మీద తక్షణమే స్పందించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి రైతులకు సంపూర్ణంగా నీళ్ళు అందించిన తర్వాతనే అవతలకు పంపించాలని డిమాండ్ చేయాలని కోరుతున్నాం. వామపక్ష రైతు సంఘాల తరఫున కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల తీవ్రంగా పరిణామాలు ఉంటాయి. ఆందోళన చేసైనా ప్రభుత్వం మెడలు వంచడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆగస్టు 15 రోజున అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.